డిజిటల్ పేరు దీన్ని స్టైల్ వేరు. ఏమైంది మేడం, ఇంత జోష్ ఉన్నారు, నాకు అర్థమైతలేదు. అరే రోజులు మారిపోయారా? ఇంకా ఈ యాంకరింగ్, యాక్టింగ్, ఈవెంట్లు నో, ఓన్లీ డీజే. యో యో యో. మీరు డీజే వాయిస్తారా? ఎక్కడైనా లేడీస్ డీజే వాయిస్తారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు అబ్బాయిలు వాయించాలని ఉందా? ఎప్పుడు లేడీస్ వండుతారు, ఒక మొగడు ఉండట్లే ఇప్పుడు. ఓన్లీ మీ రూమ్ లోనే వాయించుకుంటారా డీజే, అంతేనా? గెట్ అవుట్ ఆఫ్ మై షోరా. కాదు మేడం, నేను కూడా ఈ షోలు ఉంటాయని. అంటే డీజే వాయిస్తున్నారు ఓన్లీ మీ రూమ్ వరకేనా? అందరూ నేను ఒక వర్గాన్ని ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను డీజే అవుదాం అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్ ఎలాగో చాలా మందికి తెలియాలి, తెలుసుకోవాలి. సో ఈ రోజు మీ అందరికి నేను క్లాస్ ఇవ్వబోతున్నాను, డీజే ఎలా అవ్వకూడదు అని చెప్పేసి. సో అది తెలుసుకునే ముందు దానికంటే ముఖ్యంగా కడుపులో ఆకలేస్తుంది. సో మనం డబుల్ ట్రబుల్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మేడం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఏంట్రా వంటాడా ఈరోజు? వంట ఏంటి? వంట మనిషి మేడం ఈ రోజు మీకోసం బెంగళూరియన్ టమాటో ఉప్మా. వై బెంగళూరియన్? వై నాట్ హైదరాబాద్? వై నాట్ తెలంగాణ? వై నాట్ కరీంనగర్? వై నాట్ రాజమండ్రి? వై బెంగళూరు బెంగళూరు బెంగళూరు? అంటే బెంగళూరులో అమ్మాయిలు మంచిగా ఉంటారు కాబట్టి. ఛీ, నీ ఆకలి మాత్రం తీరట్లేదురా. అంటే మీకు కూడా ఆకలి అవుతుంది కదా మేడం? నేను ఆటలాడుతుంది నీ ఆ వేరే ఆకలి గురించి. అది కాదు మేడం, ఏదైనా ఆకలే కదా మేడం. ప్యాన్ పెట్టు మరి. ఫ్రెండ్స్ మీరు ఏమనుకోకండి, వీడికి ఏదంటే అది వచ్చు. ఒకవేళ ఇది బెంగళూరు ఉప్మా కాకపోతే మాత్రం నన్ను కొట్టకండి ఫ్రెండ్స్, వాడిని కొట్టుకోండి. వాడి ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తాను. ఓకే చెప్పురా, నెక్స్ట్ ఏం చేయాలి? కొట్టురంట డీజేనా నాన్న? డీజేరా? ఎందుకు కొడతారా? ఓకే ఓకే, మరి ఆన్ చేయాలా స్టవ్? స్టవ్ ఆన్ చేయండి. కొంచెం ప్యాన్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి మేడం. ఓకే. అవును మేడం, మీరు డీజే అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఒక రోజు వర్షం పడిందిరా. వర్షం పడ్డ రాత్రి స్తంభానికి కరెంట్ తెగింది. అది తెగిన తల మీద పడింది. పడంగానే నాకు కరెంట్ షాక్ కొట్టింది. అప్పుడు నాకు అర్థమైంది నేను డీజే సాధించడానికే ఈ అవతారం ఎత్తానని చెప్పి. నాకు కూడా అర్థమైంది. ఏంటి? అది పడ్డప్పుడే మీకు పిచ్చి లేచింది. చిచ్చి, నీకు రాగం అందిస్తాను చూడు. రాగం కాదని ఫస్ట్ ఆయిల్ అందించండి. ఫస్ట్ ఆయిల్ అందిందండి, మీ ఇష్టం. నువ్వు నా రాగం వింటేనే. ఓకే కానివ్వండి. తకిట 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 తందానా. అదే తంతానే అంటున్నాను రా నన్ను, మామూలుగా అందరినీ. సరే ఇప్పుడు అందుకోండి. తకిట తకిట తగలడండి. తగలెట్టండా? ఓకే, వాట్స్ నెక్స్ట్? కొంచెం వేడెక్కద్దా మేడం ఆయిల్? ఇది ఆయిల్ వేడెక్కే లోపు ఒక పాట, ఒక రాగం అందుకోరా. నేను దాన్ని డీజే లాగా చేస్తా. ఒక పాట పాడు, నేను డీజే లాగా ఏదో చేద్దాం అనుకుంటున్నా. రావోయి చందమామ. ఏంటిది మేడం, బలి సౌండ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో. మా వింతగా ఎంత సౌండ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. పాడరా, కాన్సన్ట్రేట్ చేయి. వేడెక్కింది మేడం ఆయిల్. మళ్ళీ సైడ్ రండి. మనం ఫస్ట్ ఆవాలు వేసుకున్నాం. తర్వాత ఏంటి? హాఫ్ టీ స్పూన్ మినపప్పు మేడం. ఓకే. శనగపప్పు మేడం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్. ఈ ఉప్మా బెంగళూరుకి వెళ్ళి నేర్చుకున్నావారా? అంటే బెంగళూరు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆమె గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పిన కదా నాకు. దీనికి కూడా నువ్వు బడ్జెట్ మిగిల్చుకున్నావు. ఇది జీడిపప్పు మేడం. చెప్పినా కదా మేడం ఈఎంఐల్ని అని, అందుకే కొంచెం. అందుకే అక్కడ నుండి అమ్మాయిలు ఇక్కడ తెచ్చుకుంటున్నావారా? అమ్మాయిలు కాదు మేడం, ఇక్కడ అమ్మాయిలు సరిపోవట్లేదట్రా నీకు? బడ్జెట్ సేవ్ చేసుకుంటాను. మిమ్మల్ని ఎవరు నేనేం అనలేదు సిస్టర్స్. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లిప్స్, రెడ్ చిల్లీ ఫ్లిక్స్ వేసుకోవాలి. ఇంటి ముందు పెట్టేవా? నెక్స్ట్ నీళ్ళు వేసేస్తావా? నీళ్ళు కాదు నీకు కొంచెం చిటపాట్లు ఆడితే ఎక్కువ మీలాగా. కరివేపాకు మేడం. నెక్స్ట్ దీంట్లో చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు. ఏదేస్తాదిరా? నాకేమన్నా తెలుసా? ఇంటి బెంగళూరు వెళ్ళి తిన్నానా లేకపోతే ఇక్కడ వచ్చాక తిన్నానా? లేదు మేడం, ఐటమ్స్ అయితే ఇవే కదా. అదే నువ్వు పెద్ద ఐటమ్ రాజు అలా చేస్తున్నావని అంటున్నాను నేను. ఏం మాట్లాడతా మేడం, మీరు ఫస్ట్ డీజే వాయించండి, డాన్స్ చేస్తాను. అదే వస్తే నేను ఇక్కడ ఎందుకని. పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నాం. ఓకే, ఒక 2-3 ఇవి. ఇది చిన్నగా తరిగిన అల్లం మేడం. అల్లం ముక్కలు. వావ్, ఉప్మా తింటుంటే అలా అల్లం ముక్కలు అడ్డొస్తే చాలా బాగుంటుంది. అల్లం ముక్కలతో పాటు కొద్ది కాజు. క్యారెట్ ముక్కలు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కొన్ని. ఉప్మాని డీజే స్టైల్ చేస్తే ఎట్లుంటది? డీజే టేక్ పాన్ ఫర్ సమ్ ఆయిల్. టేక్ పాన్ ఫర్ సమ్ ఆయిల్. ఆయిల్ చిట్టుపడమ అంటుంది. మస్టర్డ్ సీడ్స్. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ పచ్చి బఠానీ మేడం, కొంచెం ఉడకబెట్టుకుని వేసుకున్నాం. గిన్నె బఠానీలు ఉడకబెట్టినవారా?
అంతే అంటే ఇన్ని బఠాన్లకి అంత స్టవ్ అన్ని నీళ్ళు వేస్ట్ కదరా, వేస్తే ఏగుతుంది కదరా. వేస్ట్ అని మీరు అనుకుంటారు, టేస్ట్ అని నేను అనుకుంటాను. నేను దవడ పలుకుతుంది ఇంత దానికి. వాడు ఎట్లా ఉడకబెట్టింటాడండి? ఉడకబెట్టిన పచ్చి బఠానీలు అంట. వాటితో పాటు 2 కొడుకులు వేసిన పక్కకు, అవి ఉడికినాయి ఇవి ఉడికినాయి. అయ్యో అరే కాంతం మేడం, ఏదో బెంగళూరు ఏవో అన్నావు, ఏది మామూలు ఉప్మా లాగానే ఉంది. మహా అయితే ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఒకటి యాడ్ చేసినావు, దీనికి టైటిల్ ఒకటి ఉప్మా ఒకటి. నువ్వు నీ ఎదబోషన్. అసలు ఇంగ్రీడియంట్ దీంట్లో ఇంకోటి ఉంది, ఇప్పుడు తీసుకొస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇంకేమందిరా ఉప్మాలో నీళ్ళేసి ఉప్మాలో వేసుడే కదరా. అదే మ్యాజిక్, ఒక్క నిమిషం ఉండండి మీరు. అమ్మో వీడు ఏదేదో అంటాడు, ఏమేమో చేస్తాడు, నాకు కడుపు ఏమవుతుందో నా భయం వేస్తుంది. మేడం ఇది ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా మేడం. ఓకే, ఇట్లాంటి పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎందుకు అట్లా వేస్ట్ చేసుకోవడం? దాన్ని పేస్ట్ అంటారు. వేస్ట్ కాదు, పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా, రెడీగా పెట్టుకున్నా. ఇట్లా మనం మనకు కావాల్సిన పేస్ట్లు రెడీ చేసుకొని పెట్టుకోవాలంటే మనకు ఒక ఫ్రిడ్జ్ ఉండాలి. అవును కాంతం, నేను ఈ మధ్య కొత్త ఫ్రిడ్జ్ కావాలనుకుంటున్నా. ఫైనల్లీ మన కొత్త ఫ్రిడ్జ్ వచ్చేసిందిరా. వచ్చింది మరి. ఎప్పుడైనా కిచెన్ చాలా ఎక్విప్డ్ గా ఉంటే వంట చాలా ఈజీగా అయిపోతుంది. మీ కిచెన్ కూడా వెంటనే అప్గ్రేడ్ చేసుకోండి సత్య అప్లయన్సెస్ తో. మంచి మంచి ఆఫర్స్ మీ నియరెస్ట్ స్టోర్స్ లో ఉన్నాయి. మేమైతే కిచెన్ లో హ్యాపీగా కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అండ్ మాకు కావాల్సిన సామాన్లు అన్ని పెట్టుకుంటున్నాం. బెంగళూరు స్పెషల్ అని చెప్పినా కదా మేడం, దీంట్లో టమాటో పెరుగు మొత్తం మిక్స్ చేసి జ్యూస్ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినా. పెట్టి మళ్ళీ ఇందులో పెట్టినా. బట్ పెరుగు వేసి ఉడకబెట్టడం, మరి ఉప్మా ఉడుకుతుందా? పెరిగేసి ఉడకబెడితే ఉప్మా ఎంతసేపు మేడం? ఉడుకుతుంది. అయితే ఇది కొత్తనేమో. నిజంగానే మనం చాలా సార్లు నీళ్ళు వేస్తాము, టమాటాలు వేస్తాము, అవన్నీ వేస్తాం, కానీ పెరుగుతో అయితే ఉప్మా ఎప్పుడు ఉడకబెట్టలేదు నాకు తెలిసినంత మట్టుకి. బేసిక్ గా తెలంగాణ అండ్ ఆంధ్రాలో అయితే పెరిగేసి అయితే ఉడకబెట్టరు. నాకు ఒకటి చెప్పవా, కోడి గెలికినట్టు ఎందుకు గెలుకుతున్నావు అంతసేపు? అంటే దాన్ని ఉడకనివ్వట్లేదు, దాన్ని ఎట్టు కానివ్వట్లేదు, ఎందుకు ఆగమాగం చేస్తున్నావు? సరే అదొక ఆట మేడం. సరేలే, ఇప్పుడు ఇదంతా వదిలేసి మనం కొద్దిగా రిలాక్స్ అవుదాం రా. ఐ వాంట్ టు ప్లే సమ్ మ్యూజిక్. నేను పబ్బులో చూసా మేడం. ఇప్పుడు మనం కొంచెం వేగింది కాబట్టి మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి, బొంబాయి రవ్వ. ఓకే, దీంట్లో ఒక కప్పు రవ్వ వేసుకున్నాం అనుకో, 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ పోసుకుందాం 5 కప్స్. షూర్. సో 1 కప్పు ఉప్మా రవ్వకి 5 కప్పుల వాటర్ అంటే ఇది ఉప్మా జావానా, ఉప్మా పేస్ట్ జారు ఉంటుందా? నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు ఉడకాలి కదా మేడం. నేను ఎక్కడైనా అత్తేసారి 1కి 2, 1కి 3 విన్నా. ఇది 5 వెరైటీ ఉంది, మళ్ళీ అందులో పెరుగు ఉంది. చూద్దాం ఎట్లా. ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి. ఇప్పుడు వేసుకుందాం మేడం బొంబాయి రవ్వ. నీకు సిగ్గుంది ఎంతనా? అది మసలాలు కదా. అరే ఎందుకురా నువ్వు నన్ను టార్చర్ చేయడానికి, ఎందుకురా పుట్టావు? అది బాయిల్ కావాలి కదరా. మరి అయితే అవుతుంది మేడం. అలా మనం కొంచెం సాల్ట్ వేసుకుందామా? ఏనా కొంచెం జాగ్రత్త. పోయిన కొన్ని ఎపిసోడ్లలో కొన్ని అనర్థాలు జరిగినాయి ఉప్పు వల్ల. నాకు ఉప్పు వేయాలంటే భయం అవుతుంది. నా చేతిలో నుండి ఉప్పు ప్రతిసారి ఎక్కువ పడుతుంది. ఇంత వేస్తున్నారా? మేడం మన కొలత ప్రకారం ఈ గ్లాసు ఉప్మా తీసుకుందాం రవ్వ. ఐదు కప్పు వాటర్ వేసుకున్నాం కదా, 1 కప్పు ఇది ఉప్మా రవ్వ. యాక్చువల్లీ ఇది మెల్లగా వేసుకోవాలి, లేదంటే గడ్డలు ఉండలు రాకుండా మంచిగా కలుపుకుంటూ పోవాలి. ఇట్లయితే యాక్చువల్లీ ఉప్మా గడ్డ కట్టదు. మీరు ఒకటేసారి వేసిన అనుకోండి మొత్తం పోస్టర్లకు అతికిచ్చే పేస్ట్ లాగా అవుతుంది ఒకటేసారి వేస్తే. లై అయినా డీజే తిప్పినట్టు మేడం. డీజే తిప్పుకుంటాను తిప్పుకుంటాను. ముద్ద పెట్టండి కొద్దిసేపు. ఎంతసేపు ఉడకాలి? ఒక 5 మినిట్స్. సో ఈ బెంగళూరు ఉప్మా ఎక్కడి వరకు వచ్చింది? బెంగళూరు వరకు వచ్చిందా? హైదరాబాద్ వరకు వచ్చింది. ఓ మై గాడ్. ఓకే, రెడీ అయింది మేడం, ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. బా కాంతం, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, నెయ్యి వేసుకుందాం మేడం. డిష్ అవుట్ చేసుకుందాం మనం. యారా గీ కొంచెం వేసినాం అనుకో, లుకింగ్ మంచిగా ఉంటుంది అన్నట్టు. డిష్ మాత్రం మొత్తం అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదామా? అవునరా, నాకు కూడా బెంగళూరు ఉప్మా అన్నప్పుడు బెంగళూరు ఉప్మా కాంబినేషన్ ఏముంటో తెలుసుకోవాలని ఉంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ.
సో ఫ్రెండ్స్ ఈ రోజు మన గెస్ట్ దేవోభావాలో రాబోతుంది లావణ్య గారు ఫ్రమ్ వైజాగ్. సో లెట్స్ వెల్కమ్ హర్. खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతా ది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ లెట్స్ లివ్ లెట్స్ హాయ్ లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. పెళ్లి చూపులకు వచ్చారా? అవునండి. ఓకే, మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుంది. అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 10 years అయిపోయింది. 10 years అని ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నారంటే మీరు మీ ఆయన కంట్రోల్లో పెట్టుకోలేదు అయితే. లేదండి. అది చాలా తప్పండి. ఆడదన్నాక కొంగున భర్తను కట్టేసుకోవాలి. మీరు సినిమాలలో చూడట్లేదా ఏంటి? ఇది ఉంది ఎందుకు? భర్తను కట్టుకోవడానికే కదా. అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? నా లెక్క కొందరు గట్టిగా ఉంటారు, నిగ్రహంగా ఉంటారు. ఏంటి ఇటురా ఒకసారి, ఇటురా ఇటురా. తోస్తే పోట్లేదంటే జిమ్కి వెళ్తున్నాడు కదా. సారీ. సో ఏం చేయబోతున్నారు ఈరోజు? అల్లం రోటి పచ్చడి. అల్లం రోటి పచ్చడి. ఈవిడ మాట్లాడుతుంటే చాలా స్వీట్ గా ఉంది. అల్లం రోటి పచ్చడి ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి? కలర్ తీసుకుందామా? తీసుకుందాం. తీసుకురాపోయి కాంతం. ఓకే, మీ హాబీస్ ఏంటి మామూలుగా? కుకింగ్. ఓకే, ఏమేమి బాగా కుక్ చేస్తూ ఉంటారు? అన్ని ఆల్మోస్ట్. అన్నీ చేస్తారా? మాట్లాడారు కాకపోతే. అంతే. ఒక పాట పాడతారా? అస్సలు రాదు. మేము పారిపోతాం, పాడొచ్చు. అస్సలు రాదు. ఒక ట్రై చేయండి గట్టిగా. రాదు. కోప్పడతారా ఒక పని? చాలా. ఆయిల్ అయినా. ఓకే. సో ఈ రోజు మనం కుకింగ్ లో వాడుతున్నాం మన అందరి ఫేవరెట్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాక్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగన్ని మస్టర్డ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రీడమ్ కుకింగ్ ఆయిల్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందజేస్తుంది. ఈ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం కూడా అందరం ఎక్స్పీరియన్స్ చేద్దాం. అందుకే ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం? ధనియా. ఏంటి చెప్పాలి? 1 tablespoon ధనియా వేసుకుందాం. 1 tablespoon ధనియా. 1 tablespoon శనగపప్పు, 1 tablespoon మినప్పప్పు, ఓకే, జీలకర్ర, స్పూన్ జీలకర్ర, ఓకే, ఆవాలు, ఇంకా మీరు పాటలు పాడుతుంటారా ఖాళీ సమయాల్లో? లేదండి, లేదు. ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉంటారా? ఖాళీగా. మీరు చూడడానికి అయితే హీరోయిన్ లో ఉన్నారు. మీ హెయిర్ స్టైల్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎండుమిర్చి చేసుకుందాం. మీరు ఎందుకు పెళ్లి చూపులు అవుతున్నాయా? 10 years అని కదా పెళ్ళి. ఒక్కసారి మొగుడు మీద కోపం వస్తే ఎట్లుంటే అట్లా చేయాలి. ఒక 5-6 ఎండుమిర్చి చేసుకున్నది, ఆ, 1 కప్పు అల్లం, కప్పు ముక్కలు అలా. ఓకే, అల్లం బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అల్లం బాగా డీప్ ఫ్రై అవ్వాలా? పోనీ మీ ఇళ్ళ పెళ్లిళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పండి మేడం, మా మేడం డీజే వాయిస్తుంది. వాడు వచ్చి అంట్లు తోముతాడు. పెళ్లిలో మిగిలిన సామాన్లు అని ఉంటాయి కదా, కాంట్రాక్ట్ మాకు ఇచ్చేయండి. ఖచ్చితంగా. ఓకేనా? వంట చేసి అంట్లో తోముతాను. ఓకే, వంట చేస్తా. ఓకే. మా అమ్మాయి చున్నీ ఫంక్షన్ కి చెప్తారండి. అంటే ఆమె నిజంగా పిలుద్దామని ఫిక్స్ అయింది చూసినావా? Fix అయింది. మరి నీతో ఉంటే నా పరువు కూడా పోతుందిరా. మేడం మేడం అని నా లెవెల్ తగ్గిస్తున్నారా నువ్వు? అదే మేడం, కానీ పేమెంట్ మాత్రం తగ్గదు మేడం. ఓకే. మాది హై లెవెల్ పేమెంట్ ఉంటుంది. ఎంతైనా ఓకే. 1 కోటి రూపాయల వరకు ఇచ్చుకుంటారా? అంత ఇవ్వలేమండి. పోనీ 2 కోట్లు, 1116 ఇచ్చుకుంటాం. 1116. వాడు వస్తాడండి. మా అసిస్టెంట్ కూడా రాదు. ఎవరు అసిస్టెంట్? అదే సుకన్య, మీ ఫ్రెండ్ అని చెప్తానా. నువ్వు నన్ను అన్నావు అనుకున్నారా నేను? ఏంటండి ఇప్పుడు ఇది పెళ్లి చూపుల డిషా? కాదండి. అంటే నాకు ఎందుకో పెళ్లి చూపుల్లో లేకపోతే కొత్తగా పెళ్ళైన మీ వారు వచ్చినప్పుడు సిగ్గుపడతారు కదా. కొద్ది సిగ్గుపడుతూ కొద్ది వయారంగా నాకు అది నేర్చుకోవాలనిపిస్తుంది. ఇదేదో నాకు వయారం నేర్చుకున్న క్లాస్ లో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. తగిలే దాంట్లో. 2 పిల్లలా మేడం? 2 పిల్లల పేర్లు? భరణ్య, జితీష్. భరణ్య, జితీష్. నేను చాలా పెద్దోడు అంటే చాలా పెద్ద ఊహించుకున్నా. వీడు చెప్తున్నా కదా లాస్ట్ దేనికి పనికిరాడు. వీడు బయట అరుగు మీద కూర్చొని అమ్మలక్కలు ముచ్చటికే పనికొస్తాడు. కష్టపడి వీడు తీసుకొస్తే మీ ఆయన ఏం చేస్తుండు? పిల్లలు మీరేం చేస్తున్నారు? మీరు పాట పాడండి, పనికొచ్చే పనులు మాట్లాడారు. మరి ఇక్కడ దానికోసం ఇక్కడ పెట్టింది. సో చల్లారిపోయింది, మిక్సీకి వేసేద్దాం. వేసే ముందు మీరు మామూలుగా మీ హాబీస్ ఏంటి? పిల్లల్ని చూసుకున్నామా, వంట బాగా చేసుకున్నానా, మా ఆయనను ప్రేమగా చూసుకున్నామా? నీ ఆయన వీళ్ళ ఆయన. ఓకే ఓకే.
ప్లీజ్ రా, నన్ను అలా బ్లేమ్ చేయొద్దు. ముందే ఎవరు రావట్లేదు, ఇంక ఇలాంటివి వింటే అసలే రారు. ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకుందాం. మా మేడం ఒక డైలాగ్ చెప్తుంది, Okay. మీరు యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి సరేనా? అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఎంత అందాన్ని ఇచ్చావు? ఎందుకైనా ఎంత అందాన్ని ఇచ్చావు. మీకే డౌట్ ఉందా మేడం అందంగా లేనని? అవును, అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? నా వల్ల కాదండి. నీ వల్ల కాదా? నా పాపం వల్ల నాకైతే కాదే. ఏమైనా తీసుకొచ్చి టార్చర్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అది వేసేసి అక్క అదే నువ్వు ఏంటది అది కొద్దిగా బెల్లం పొడి కొద్దిగానే వెయ్యి, బట్ తీయగా అవుతుందేమో కదా. లేదు. అల్లంలో బెల్లం కంపల్సరీ వేయాలా? ఖచ్చితంగా బెల్లం పౌడర్ అనేది ఉండాలి. కొంచెం చింతపండు నానబెట్టింది వేసుకుందాం. మేడం అల్లం పచ్చడి అంటేనే తీయగా పుల్లగా ఉంటది. చింతపండు చింతపండు నానబెట్టింది వేసేసి. ఇది ఎంత వేసుకోవాలి ఉప్పు? ఆఫ్. హాఫ్. పట్టండి మిక్సీకి. ఇప్పుడు నేను మిక్సీ ఆన్ చేస్తా, ఆ సౌండ్ కు మీరు డాన్స్ చేయాలి సరేనా? ఫైనల్ నేను బరిలోకి తిక్తే గానీ పనులు అవ్వట్లేదు ఇక్కడ. నేను యాక్చువల్లీ మీరు అది బెల్లం వేసారు కదా, అమ్మో ఎట్లుంటుందో అనుకున్నా, కానీ కొద్దిగా టేస్ట్ చేసిన ఎంతక మంచి ఈక్వల్ గా ఉంది, బాగుంది. ఇంకా యాక్చువల్ అల్లంలో బెల్లం వేస్తేనే బాగుంది. నోట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగా. దీన్ని మీరేం చేయొద్దు, అంతా నేనే చేస్తాం. కొద్దిగా ఇలా కరివేపాకు, సో ఎండుమిర్చి, ఒక్క ఎండుమిర్చితో రెడీ. సో ఫైనల్లీ అయితే నాకు చేసిన బెంగళూరు ఉప్మాకి ఈ అల్లం రోటి పచ్చడి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా మంచిగా లైట్ ఫుడ్ తినేద్దామా? తిందా మేడం? సో మన నెక్స్ట్ సెగ్మెంట్ ఎమ్మి టైంలోకి వెళ్ళిపోదాం. వావ్, నాకైతే లైట్ ఫుడ్ తిని చాలా చాలా రోజులైంది. ఈ రోజు అయితే నేను కొద్దిగా కారంగా కొద్దిగా లైట్ ఫుడ్ తింటూ కడుపు నింపుకుందామని ఫిక్స్ అయిపోయాను. బెంగళూరు ఉప్మాతో అల్లం రోటి పచ్చడి కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఐఎమ్ వెయిటింగ్ ఫ్రెండ్స్. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఏంటో రీక్యాప్ లో చూసేసేయండి. బెంగళూరు ఉప్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు, జీడిపప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక కప్పు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు వేగాక టమాటా ముక్కలు మరియు పెరుగుతో చేసుకున్న పేస్ట్ ని ఈ ఫ్రై లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాసు రవ్వకి 5 గ్లాసుల వాటర్ తీసుకొని ఫ్రై అవుతున్న వెజిటేబుల్స్ లో యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉప్పు, ఒక గ్లాస్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని మెల్లగా స్టిర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెంగళూరు ఉప్మా రెడీ. అల్లం రోటి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కాక ధనియాలు, హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, జీరా, ఆవాలు, 5-6 ఎండుమిర్చి, ఒక కప్పు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్నాక దించుకోవాలి. చల్లారిన తర్వాత బెల్లం పొడి, కొంచెం చింతపండు, ఉప్పు, కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే అల్లం రోటి పచ్చడి రెడీ. మా సౌత్ ఇండియన్ డిషెస్ వేరు. చూడరా నెయ్యి ఎలా తేలుతుంది సైడ్ కి, అమ్మ గోలా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత మంచి టేస్ట్ బర్డ్స్ ఇచ్చావు? పుట్టింది తినడానికే అన్నంత ఫీల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అల్లం పచ్చడి మాత్రం ఉప్మాతోనే కాకుండా మీరు ఇంట్లో వైట్ రైస్ తో కూడా తినొచ్చు, అంత టేస్టీ ఉంది. ఇంతక నేను టేస్ట్ చేశానుగా కొద్దిగా, వీళ్ళకి తెలియకుండా. మేడం నేను ఇంకేం చెప్పాలి మేడం? పొద్దున టిఫిన్ సెంటర్ లో ఏం వాడతారో అన్ని టిఫిన్ సెంటర్ అన్నిటికీ వాడారు మీరు. ఇంకా వదలను కదరా, ఉప్మా తినేటప్పుడు ఎప్పుడైనా ఏరి కోరి కాజు తినాలి. అమ్మా మాట్లాడిందిరా దేవత. శ్రీకాంత్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. అడగండి. మీకు లవర్ ఉందా? ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఒక లవర్ వచ్చింది మేడం, తర్వాత 16th ఎపిసోడ్ లో ఒక లవర్ వచ్చింది. ఎంతమంది ఉంటే ఇంకా లవర్? రాబోయే ఎపిసోడ్ అలా ఎవరెవరు వస్తారో అని డౌట్ గా ఉంది. వాళ్ళందరూ కలిసి వచ్చి మీరు దౌడ వాళ్ళు కొడతారు, ఎందుకంటే ఎపిసోడ్ చూస్తారు కదా, మేడం గర్ల్ ఫ్రెండ్ లాగా కనిపిస్తున్నామా అని చెప్పి.
ఇంకా ముందు ముందు ఎవరు వస్తారో, నన్ను ఏమేం చేస్తారో ఊహించుకుంటే అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో. నాకు కూడా డిఫరెంట్ ఉంది. అవును, ఆ ఊహలో వీడి దవడ ఎలా పల్లగొడతారో, వీడి పరిస్థితి ఏంటో, వీడి ఆకారం ఇలానే ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో కాంట్ ఈవెన్ ఇమాజిన్ అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ. టాడా, బై.